ఇచ్చినదే చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి చూపించిన విషయాలే యుగాంతములో దేవుని రాకడలో క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము జరగబోయే సమయంలో ఇవన్నీ ప్రపంచాన్ని గమనించాలి. మీరు ప్రపంచాన్ని నిన్న మొన్నటి దాకా అమెరికా, భారతదేశం ఎలా ఉన్నాయి? స్నేహంగా ఉన్నాయి. చైనా, కొన్ని అరబ్ దేశాలు, పాకిస్తాను, భారతదేశం ఎలాగున్నాయి? చదువు రాని వాళ్ళకి తెలవదు కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ 5% ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు స్పందిస్తే వాళ్ళకి అర్థమైంది. చైనా, పాకిస్తాను, కొన్ని అరబ్బు దేశాలు, భారతదేశం ఎలాగున్నాయి? ఉన్నాయా? ఈ మధ్య ఒక 2 వారాల క్రితం న్యూస్ ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళే చెప్పండి నాకు. ఉమా సహోదరి ఒక్కతే చూసిందంట. నేను కూడా చూశాను, నేను కూడా చెయ్యాలి. ఏం జరిగిందమ్మా ఉమా సిస్టరు? ఇండియా, చైనా, కొన్ని మినిమం ఒక 56 దేశాలు ఏమైపోయినాయి? అవి కలిస్తే మనకు వచ్చేది ఏముంది? అదేగా నేను తలగొట్టుకుని మొత్తుకునేది. నీకు అర్థం కాదుగా, నువ్వు చూడవుగా, నీకు బైబిల్ తెలవదు, వాక్యం తెలవదు, ఏం తెలవదు. పొద్దున్న లేచామా, తిన్నామా, తాగామా, సుఖించామా, పనికి వెళ్ళామా, వచ్చామా, ఇదే. నువ్వు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. వాళ్ళు కలిస్తే నీకు వచ్చిన నష్టం ఏంది అంటున్నావు కదా, అక్కడే ఉంది ఉగ్రత, అక్కడే ఉంది కొంచెం నువ్వు తట్టుకోలేనటువంటి జరగబోయే భయంకరమైన విషయాలు. మరి అక్కడికి వెళ్ళావు, ఇక్కడేమో మృగాలను చదివించావు అంటున్నావు. మరి నేను చెప్తుంది అదే. నువ్వు ఇక్కడ ఉంటే, నీ మైండ్ ఇక్కడ ఉంటే, ఏంటి ఆ 7 తలలు, ఆ కొమ్ములు, ఏంటి ఆ చిరుతపులి, ఏంటి ఆ ఎలుగుబంటి, ఏంటి ఆ సింహం లాంటి నోరు, ఇవన్నీ మరలా ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలు ఒకటైనవి అంటున్నావు. ఇప్పుడు అమెరికా, ఇస్రాయేలు, మరికొన్ని దేశాలు ఏమైనాయి? అవి 3వ ప్రపంచ యుద్ధముకు ప్రపంచమంతా ఎన్ని భాగాలు అవుతాయో తెలుసా? 2. కొన్ని దేశాలు ఒక పక్క, కొన్ని దేశాలు ఒక పక్క. అత్యధికమైనటువంటి దేశాలన్నీ యేసు క్రీస్తుని నమ్మిన వారికి వ్యతిరేకంగా అర్థమవుతుందా మీకు? అత్యధికమైన దేశాలన్నీ నీకు కాదు, నాకు కాదు, యేసు క్రీస్తుని అంగీకరించిన వారికి వ్యతిరేకంగా. ఇప్పుడు చైనా మొన్నటి దాకా మన భారతదేశ నాశనాన్ని కోరుకోలేదా? ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఆక్రమిద్దామందే చూసింది. మన మీదకి వస్తున్న పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు సప్లై చేసింది చాటు నుండి ఎవరు? మరి మొన్న వారం క్రితం జరిగిన మీటింగ్లో అదే చైనా ప్రెసిడెంట్
అదే రష్యా ప్రెసిడెంటు, పాకిస్తాన్ ప్రెసిడెంటు, ఇదే మన భారతదేశపు ప్రైమ్ మినిస్టర్ ఏమిచ్చుకున్నారు? ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇవన్నీ? అంతగా మనల్ని నాశనమును కోరుకున్న వాడితో, మనకి సహాయకులుగా మన మేలు కోరినటువంటి అమెరికాకి వ్యతిరేకంగా ఓటు వేసి పక్కగా జరిగినాయో ఈ పరిణామాలన్నీ దేనికోసం అని చెప్తున్నాను? దేవుని పరిశీలన చేసుకోవాలి. అయితే ఇప్పుడు దానియేలు గారు కూడా సేమ్ యోహాను గారి కంటే ముందు చూపించాడు. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం కాడ నుంచి చదవండి. నాకు కలిగిన దర్శనమును నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. నేను నా దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి, ఎవడు ఆ ఒకడంటే ఆయన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళు ఎవరంటే, నాకు తెలిసిన వాక్య జ్ఞానం ప్రకారం ముగ్గురిలో, అనగా షడ్రక్, మేషక్. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం ఈ నలుగురికే కదా ఆ సామ్రాజ్యంలో. ఇప్పుడు దానియేలుతో ప్రార్థన చేసే గుంపులో ఉండవాళ్ళు ఎవరై ఉంటారు? ఈ ముగ్గురే ఉంటారు. ఈ ముగ్గురులో అతని దగ్గర నిలిచి ఉన్న ఒకడు దగ్గర, వాళ్ళలో షడ్రక్ కావచ్చు, మేషక్ కావచ్చు, అబేద్నెగో అని వారు ఎవడైనా ఒకరు కావచ్చు, ఒకరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంట? ఇందును గూర్చినటువంటి నిజమంతయు నాకు చెప్పమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు అతన్ని అడిగాడంట. అయ్యా, రాత్రి దర్శనమందు నాకొక కళ అయితే నా మనసు చాలా వేదన అవుతుంది. ఏంటి అసలు అది? ఇప్పుడు కూడా మనకు కూడా ఏమైనా కళలు కానీ దర్శనాలు కానీ వస్తే మీకు కూడా కొంచెం భయం అనిపించదా? వామ్మో, ఏంది ఇది మంచి అయిద్దా చెడయిద్దా? ఈ కళ, ఈ దర్శనం మాకు ఒకవేళ కీడు జరిగిద్దా మంచి జరిగిద్దా అని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ కళకి అర్థం ఏంటో అడుగుతూ ఉంటారు చాలా మంది. అలాగనే దానియేలు కూడా అతనికి ఆల్రెడీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు అయినప్పటికీ కలవరం చేత త్వరగా ఒకరి దగ్గర నిలబడి, షడ్రక్ దగ్గరే అనుకుందాం, నిలబడి ఆ భావం ఏంటో అడిగినప్పుడు అతను చెప్తున్నాడు. చూడండి అక్కడ, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ఈ 4 జంతువులు దేన్ని సూచిస్తున్నాయి అంట? నేను ముందే మీకు చెప్పా, ఇది నిజంగా జంతువు. మరి ఏంటి? అర్థమవుతుందా? దీవించి పంపించమంటే 2 నిమిషాలు నాకు కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని దీవెనలు ఉన్నాయో అన్ని టక్క 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 ఒక్కొక్కటి తల మీద చెప్పి పంపిస్తా. వెళ్తాను అంటే లేదు, విలువైన సమాచారం మాకు కావాలి అంటే చెప్తా. చెప్పమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. హల్లెలూయా. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి
పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొని అక్కడను నీవున్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఆ క్రూర మృగము, చిరుతపులి, ఎలుగుబంటి, సింహము, ఈ 4 దేనిని సూచిస్తా ఉన్నాయి? దేన్ని సూచిస్తా ఉన్నాయి? 4 రాజులు. చెప్పాడు అక్కడ, లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 ఈ క్రూర మృగము ఎక్కడ నుండి వస్తుందంట? సముద్రములో నుండి అని చెప్పాడు కదా. సముద్రం అంటే నిజంగా సముద్రము, సముద్రం అనగా భక్తిహీనులు. ఎవరు? భక్తిహీనుల సమూహములో నుండి ఈ క్రూర మృగము ఎక్కడికి వస్తుంది? పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఒక పార్టీని ఎన్నుకుంటేనే అది పైకి వచ్చేది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏముంది? మొన్న ఆమె ఎవరినో కొత్తగా పెళ్ళయిందంట. ఆమెను పోయి మన ముఖ్యమంత్రి ఎవరు అంటే, ఇప్పుడే కొత్తగా పెళ్ళయిందండి నాకు తెలవదు అంది. సరే మీ ఎమ్మెల్యే ఎవరు? నిన్ననే పెళ్ళయింది సార్, నాకెవరో తెలవదు, మా ఆయనకి తెలుసు. మీ ఊరి సర్పంచ్, నేను చెప్తున్నా కదా సార్, నాకు పెళ్ళై నిన్నే ఈ ఊరు వచ్చా, మా ఆయనకి తెలుసు. మన ప్రధాని తెలవదు, మన ముఖ్యమంత్రి తెలవదు, ఎమ్మెల్యే తెలవదు, కనీసం ఊరు. ఆమెకేమైందంట? నిన్ననే పెళ్ళయింది. అంతా ఒక ప్రభుత్వము లోకములో నుండి, తర్వాత లోకములో నుండి ఏమొస్తుందంట? లోకములో నుండి ఏంది రావట్లేదా? ఎట్లనగా లోకములో నుండి, లోకములో నుండి 4 రాజులు బయటికి రాబోతున్నారు, ఇదే నీకు సూచన అని చెప్పాడు. ఆ కింద వచనం కూడా చదవండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు అని అక్కడ ఉన్న జ్ఞానవంతుడైన ఒకడు దానియేలుకు సంబంధించిన విషయాల్లో చెప్పాడు. అయితే ఇప్పుడు అసలు ఈ క్రూర మృగానికి ఎన్ని పేర్లున్నాయి?
అసలు ఈ క్రూర మృగమా, లేకపోతే ఒక రాజ్యమా, లేకపోతే ఒక మనిషా అని మనం ఆలోచన చేస్తే, ఈ క్రూర మృగము అంత్యక్రీస్తని, ఎవరు? అంత్యక్రీస్తని అంత్యదినమందు ఏదైతే దేవుడని, ఎవరైతే దేవుడని కొనియాడబడుతున్నాడో, పూజించబడుతున్నాడో, దానిని అంతటికీ పైగా నిలబడి ఆ పరిశుద్ధ స్థలములో నేనే దేవుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణని ప్రకటించుకునే వాడే ఈ అంత్యక్రీస్తని 1వ తెస్సలోనికి రాసినటువంటి రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ వచనం కారణం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి ఎదురించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక, ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? మీకు ఇలాంటి విషయాలు చాలా చెప్పుకుంటా వచ్చాను కదా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఏదైతే దేవుడు అనబడునో, ఏదైతే పూజించబడునో దానిని అంతటినీ ఎదిరించేవాడే ఈ అంత్య క్రీస్తు. ఈడు దేవుడికి విరోధి. ఏదైతే దేవుడు అనబడునో, ఏదైతే పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించువాడు. ఇక్కడ మీరు అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడికి, ఈ క్రూర మృగము అనేవాడికి వాస్తవానికి అధికారము లేదు. మరి వాడు పరిపాలించాలంటే వాడికి ఏం కావాలి? అమ్మా చెప్పాలి, ఏం కావాలి? ఇప్పుడు మనల్ని పరిపాలించాలంటే ఆ ప్రభుత్వానికి ఏం కావాలి? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు పరిపాలించారు. అప్పుడు వేరే పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు మనల్ని పరిపాలించారా? ఎందుకని? ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు పైన ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఎవరినైనా పరిపాలించాలన్నా, ఎవరికైనా ఏది చెయ్యాలన్నా వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఈ క్రూర మృగానికి అధికారం ఇయ్యబడెను అని ఉంది. ప్రకటన గ్రంథంలో ఏమి ఇవ్వబడిన ఉంది అంటే, అధికారం ఇచ్చేవాడు ఎవడో? ప్రశ్న కాదా? ఇప్పుడు అధికారము కావాలి పరిపాలించాలంటే, మరి అధికారం ఇచ్చువాడు ఎవడో? దేవుడు ఎందుకు ఇస్తాడు? తనకి వ్యతిరేకంగా దేవుడు ఎందుకు తీసుకుంటాడు? కాదు. ఆది నుండి ఉన్న ఘట సర్పం. ఏ సర్పం? ఆది నుండి అంటే వాడి పేరే లూసిఫర్. మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తా లోపలికి వెళ్ళే కొద్ది. ఈ రోజుతో అవ్వదులే ఈ సబ్జెక్ట్, అర్థమవుతుంది. చాలా ఉంది, అసలు ఇంకా ఏడే ఉన్నాం. ఆ 4 రాజ్యాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి,
ఆ సింహం ఏంటి, నోరేంటి, పక్షి రెక్కలేంటి, ఆ యొక్క ఎలుగుబంటి ఏంటి, దాని నోట్లో ఉన్న ఆ ఎముకలు ఏంటి తెలుసుకోపోతే నీ భూపంట దీవించబడునుగాక. యేసునామములో అందరూ దీవించబడుదురుగాక. నీ పంట అంతా నూరంతలుగా నీ ఇంటికి వచ్చునుగాక. ఇవే అయితే ఘట సర్పము, దానికి ఏంటో తెలుసా? ఆది నుండి ఉన్న దేవుడు యొద్ద నుండి తన్నబడిన వాడు, త్రోసివేయబడిన వాడు ఎవరంట? ఘట. వీడేం చేస్తాడో తెలుసా? అసలు ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి ఎవడో పిలిస్తేనే కదా వాడు వచ్చేది. సముద్రం అనగా భక్తిహీనుల్లో నుండి అతి క్రూరమైనటువంటి రాజులను పరిపాలించడానికి ఘట సర్పము అనగా ఆది నుండి ఉన్న సాతాను అనేటువంటి వాడు ఈ క్రూర మృగానికి ఏమివ్వడానికి పైకి రమ్మంటున్నాడు? అధికారం. ఎలా అధికారం ఇస్తాడో తెలుసా? మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం కాను చూడండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు చెప్పాలి. వీటన్నిటినీ ఈ లోక రాజ్యాలన్నిటి మీద అధికారాన్ని ఎవరికి ఇస్తానని చెప్పాడు సైతానుగాడు? యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా, నన్ను విడిచి. ఇప్పుడు వీడి దగ్గర ఇంకా అధికారం అట్టనే ఎవడికి ఇవ్వాలి? యేసు ప్రభు నాకు సాగిల. ఇప్పుడు ఈ క్రూర మృగము బయటకు వచ్చి ఘట సర్పానికి సాగిల అంటే అర్థం ఏంటి? నమస్కారము చేసిద్ది గనక అప్పుడు ఇక్కడ యేసు ప్రభు తృణీకరించిన రాజ్యాధికారాన్ని వాడికి సాగిలపడిన ఈ క్రూర మృగం అనే ఒక రాజుగాడికి, అప్పుడు వాడు ఈ లోకమంతటిని. ఇప్పుడు బోరు కొడుతుందా? చెప్పమంటారా? కొంచెం విషయం చెప్పి తర్వాత నెక్స్ట్ చూపిస్తా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 2వ వచనం కాను చదవండి. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది. చాలు. ఇక నా వైపు చూడండి. చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక కళ. మొదటిది ఒక దర్శనం. ఎవరికి? సబ్జెక్ట్లో ఉండాలి. ఎవరికి? ఎక్కడ మొదలు పెట్టాను? ఫస్ట్ ప్రకటన. అది ఎవరికి కనపడింది? యోహాను గారి కంటే ముందు ఎవరికి కనపడింది? దానియేలు గారికి. అంటే ముందు ఎవరు చూశారు? ఒకటే విషయాన్ని దేవుడు మరొకరికి, దానియేలు గారికి చూపించినదైనా సింహం ముఖమే, చిరుతపులే, ఎలుగుబంటే, క్రూరమైన
యోహాను గారికి చూపించింది క్రూరమురమైన, చిరుతపులైన, ఎలుగుబంటైన, సింహముఖమైన ఒకటే. ఇప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు గారికి చూపించిన కళ, ఈ కళ మరిచిపోయాడు. ఎవరో ఈ నెబుకద్నెజరు రాజు నిద్రపోయేటప్పుడు ఆ రాత్రి అంతా ఒక కళ అతన్ని నిద్రపోనివ్వలేదంట. పొద్దున్నే లేచేలోపు కళ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? కళ మర్చిపోయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక కలగన్నాడు. కలగొని పొద్దునే లేచి తల బీక్కుంటున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, తల కిందకి పెడుతున్నాడు, కాళ్ళు పైకి పెడుతున్నాడు, ఏం అర్థం కావట్లా. వాళ్ళ నాన్న వెళ్ళి, ఏమిరా ఏం చేస్తున్నావు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టావంటే, రాత్రి ఏదో కల వచ్చింది డాడీ, అది అర్థం కావటం లేదు అన్నాడు. సరేరా, వచ్చిన కళని మర్చిపోయావు, అది మనిషికి ఎట సాధ్యం అయితే, నువ్వు మర్చిపోతే మళ్ళీ నువ్వే గుర్తు చేసుకో అంటాడు. అప్పుడు రామ్ చరణ్ నుండి, నాకు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఆ కళ చెప్తావా చెప్పవా అన్నాడు. ఎవరిని? వాళ్ళ డాడీని. వాళ్ళ నానేమంటాడు? కళ వచ్చింది, నిద్రపోయింది, కలగంది, ఆ కళ గురించి చెప్పింది దేవుడు, పొద్దున్నే లేచి మర్చిపోయింది. నేనేమన్నా దేవుణ్ణారా? నీ కల్లోకి వచ్చి, నీ నిద్రలోకి వచ్చి నేను దాని గురించి చెప్పడానికని అన్నాడు. అలాగనే రాజుగారు కూడా కళ మర్చిపోతే, రాజుగారి దగ్గర ఎవరెవరు ఉంటారు? శకునగాళ్ళు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, గారడి విద్య చేసేవాళ్ళు ఉంటారు, నానా విధములైనటువంటి జ్ఞాన సంపన్నులు అందరికీ చాటింపేశాడు. నా 27 సంస్థానాల్లో ఉన్న అందరూ జ్ఞానులు, శకునగాళ్ళు, జ్యోతిష్కులు, గారడి విద్యగలలు, మాంత్రికులు అందరూ తెల్లారిపాటికల్లా మొత్తం వచ్చారు. మొత్తం మంచిగా సంతోషంగా నవ్వుతూ వచ్చారు. రాజుగారు ఏమన్నా కానుకలు ఇస్తారేమో, పిలిస్తే రాజుగారి దగ్గర ఏముంటాయి? కానుకలేగా. ఆయన అన్నాడు నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది అన్నాడు? నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఆ కళ చూసి నేను చాలా దుఃఖక్రాంతుని అయిపోయా, మనోవ్యాకులంలో అయిపోయా, మనసంతా ఒకలాగుంది అని చెప్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు రాజుగారి కళ చెప్పగానే నేనే ఫస్ట్ చెప్తా, దాని భావాన్ని నేనే ముందు చెప్తా అని ఒకడికొకడు. ఇప్పుడు నాకే ఆయన మెడలో ఉన్న చైన్, ఆయన చెవులకున్నవి, ఆయన ధనాగారంలో ఉన్నవి నాకే అని ఆతృతగా చెప్పండి రాజా అంటున్నాడు. ఆయన అన్నాడు, నేను కళ మర్చిపోయా, అది మీరే చెప్పాలన్నాడు. ఏమన్నాడు? కళ మర్చిపోయా. ఈడన్నా నువ్వు చెప్పురా ఇప్పుడు దాకా నువ్వేమన్నారా, ఫస్ట్ నువ్వే చెప్పు, మా తెలవదని ఇడి కూర్చుంటున్నాడు. ఇట్లా ఎవరికోళ్ళు నువ్వు చెప్పని జ్యోతిష్యుడిని ఒకడిని నెడుతున్నాడు, గారడి విద్య కలిగిన వాడిని ఈయన నెడుతున్నాడు, మాంత్రికుడిని ఇంకోని నెడుతున్నాడు, జ్ఞానం కలిగిన వాడిని, సకల విద్యా ప్రావీణులైన వారందరూ ఒకడి మీద ఒకడు. రాజుగారు ఏమన్నాడు తెలుసా? నేను చెప్తాలే, ఇంకదంతా చదవాలంటే టైం అయింది. ఇదిగో మీరు నన్నేమడుగుతున్నారు తెలుసా? ఆ కళ కన్నది నువ్వు కదా రాజా, చెప్పవలసిన బాధ్యత కూడా నీకే ఉంది గనక తమరే దానిని మాకు. ఆయన అన్నాడు, రేపు గాని ఎల్లుండి లోపు టైం ఇస్తున్నా, కళ గురించి చెప్పకపోతే, భావం చెప్పకపోతే మీరందరూ కూడా తుత్తినీయులుగా, అనగా ఒక్కొక్కడి ఊరి కొయ్య మీద ఖడ్గము చేత నరక. ఇప్పుడు ఎట్లుంటది వీళ్ళకి? ఇప్పుడు ఎట్లుంటది వీళ్ళకి? అందరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుగారికి మనవి చేశారు, మా వల్ల కావటం లేదు, ఏంటి నువ్వు కన్న కళ ఏమిటో మాకు తెలియట్లా. అప్పుడు రాజుగారు వాళ్ళ సైన్యాధిపతికి చెప్పాడు, మొత్తాన్ని చంపేయి. ఒకవేళ ఆ రాజ్యం మొత్తంలో ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం, 500 మందిని చంపేయి,
నా కళ గురించి చెప్పనోడు ఎందుకు? వాడు జ్ఞానవంతుడైతే ఎందుకు, గారడి విద్య అయితే ఎందుకు, మాంత్రికుడైతే ఎందుకు, జ్యోతిష్కుడైతే ఎందుకు, చంపేయి అన్నాడు. సైన్యాధిపతి ఫస్టే దానియేలు దగ్గర నుంచే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొదలు పెట్టిరంట. ఏంటి? చంపటం మొదలు పెట్టింది ఎవరి దగ్గర నుండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అప్పుడు దానియేలు మంచి జ్ఞానం గల్లవాడు కదా, తెలివిగా ఆ సైన్యాధిపతి కొంచెం దానియేలుకి పరిచయం. తెలివిగా అతనితో అడిగాడంట, సార్ అసలు ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావో చెప్తావా అని అడిగిండు. ఏమి లేదు దానియేలు, రాజుగారికి ఒక కల వచ్చింది, ఆ కల మర్చిపోయాడు. ఆ కల గురించి ఎవడైనా చెప్తే, దాని భావం చెప్తే ఎవడికి ఏ నష్టము, ఎవడు చెప్పలేదు కాబట్టి చంపమని నాకు శాసనం. నీకు నమస్కారం, నాకు కొంచెం టైం ఇస్తే, ఎవరు? చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నాకు కొంచెం సమయం ఇస్తే రాజుగారు ఏం కలగన్నాడో, ఆ కలలో ఏం కనపడిందో దాని గురించి, దాని అర్థం నేను చెప్తానయ్యా, కొంచెం సమయం అంటే. ఈ సైన్యాధిపతి చంపకుండా కొంచెం ఆగాడు. ఆగిన తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దగ్గరికి దానియేలు వెళ్ళి, అరే మనతో పాటు 100 మంది చనిపోతారా, మనము దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. హల్లెలూయా. ఏమిన్నాడంట? ప్రార్థన ఎప్పుడైతే చేశారో వాళ్ళ నలుగురిలో దేవుడు దానియేలుకి కల చూపించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఏం కల. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. ఏంటో కల తెలుసా? 31వ వచనం చదవండి. రాజా ఒక్కరు రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. హల్లెలూయా. రాజా, నాకు దేవుడు బయలుపరిచాడు. ఎవరికి చెప్పాడు తెలుసా? ఈ బయలుపరచబడింది సైన్యాధిపతిని బతిలాడుకున్నాడుగా, మమ్మల్ని చంపొద్దని. ఆయనకి చెప్తే, ఆర్యో అనేటువంటి ఆ సైన్యాధిపతికి చెప్తే, ఆయన రాజుగారి దగ్గర పోయి, రాజా దానియేలు అని ఒక ఆయన ఉన్నాడే, ఆయనంట కల భావం చెప్తాడంట, అనంగాల్ని పిలుచుకురండి అని చెప్పాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా మీకొచ్చిన కళ ఏంటో చెప్పమంటావా? చెప్పు, ఆత్రుతగా ఉంది. నేను గలిన కళ ఇంకొకటి చెప్తున్నాడంటే ఎట్లుంటది? అది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యంగా చూస్తూ చెప్పంటే, ఇదిగో మీ ఎదుట ఒక ప్రతిమ ఏం నిలబడింది? చెప్పండి కొంచెం గట్టిగా. మీ ఎదుట ఒక ప్రతిమ నిలబడింది కదా. నిలబడింది, అదే గుర్తొస్తుంది. ప్రతిమ నిలబడింది. అయితే ఆ ప్రతిమ తల బంగారంతో ఉంది కదా. బంగారంతో ఉంది. దాని రొమ్ము, దాని ఛాతి భాగం అంతా వెండితో ఉంది కదా. అవునవునవును, కరెక్టే. దాని పొట్ట భాగం అంతా ఇత్తడితో ఉంది కదా. అవును, కరెక్టే. దాని మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి కదా. అవును, కరెక్టే. దాని పాదములు మొదలుకొని 7 వరకు ఇనుము బురద కలిసి ఉన్నాయి కదా. ఇదే నా కలలో కనపడిన ప్రతిమ. ఇదే దానియేలు, నువ్వు మామూలు జ్ఞానం గల్లవాడు కాదు. ఎలా సాధ్యమంటే, దానియేలు అంటాడు, నా దేవుడు మర్మములు బయలుపరచగలిగిన సర్వశక్తిమంతుడు. కొట్టగట్టిగా
సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నేను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వ జగత్ రక్షకుడా, లోక రాజపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? సర్వ జగత్ రక్షకుడా, లోక రాజ్యపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగల. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదురు. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదురు. సర్వాధికారివి, సర్వాజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం. హల్లెలూయా చెప్తున్నాడు. శిరస్సు బంగారంతో ఉంది, దాని రొమ్ము ఛాతి భాగము వెండితో ఉంది, దాని కడుపు అంటే ఉదరం వరకు ఇత్తడితో ఉంది, మోకాళ్ళు ఇనుమితో ఉంది, పాదములు మట్టి ఇనుము కలిసి. ఇప్పుడు ఆ క్రూర మృగమే ఆ 10 కొమ్ములు 7 తలలే ఇక్కడ ప్రతిమలో చూపించినవే అన్నీ కూడా ఒక విధానములో ఒక భావంతోనే ఉన్నవి. దీనిలో 2 పైన చెప్పి ముగిస్తా. నెక్స్ట్ వారం దాన్ని కంటిన్యూ తీసుకొని వెళతా. ఇప్పుడు ఈ శిరస్సు రాజా, ఆ శిరస్సు నువ్వే అని చెప్పాడు. తీసుకయా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చదువయ్యా 39. చెప్పు. రాజుగారిని నువ్వే అనలేంగా, రాజుగారిని నువ్వే అనలేంగా, తమరు లేక తామే. అయితే ఆయన చెప్తున్నాడు, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకే శిరస్సు. నువ్వు తల బంగారంతో పోల్చబడింది, బంగారం తల. నువ్వు రాజులకే తామే ఆ శిరస్సు, మీరే ఆ బంగారం. హల్లెలూయా. అయితే మిగతాది, రాజా మీరు శిరస్సు కదా, కొన్ని రోజుల తర్వాత మీరు చనిపోతారు, అనగా మీ రాజ్యం ఓడిపోతుంది. ఏమవుతుంది? మీ రాజ్యము ఓడి చనిపోతారు. నెక్స్ట్ రొమ్ము ఛాతి అనగా వెండి
అనగా వేరొక రాజ్యము. బంగారం కంటే కొంచెం తక్కువేగా వెండి, తక్కువేగా వెండి అనగా మాదియ పారసిక రాజులు ఏలతారు. నీ రాజ్యం పోయిద్ది. ఇప్పుడు ఒక రాజ్యం పోయి ఇంకో రాజ్యం వచ్చిందా రాలేదా? వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఇంకొకళ్ళు, అంటే ఒక రాజ్యం ఓడిపోతే ఇంకో రాజ్యం. అవునా? అవునయ్యా. నీ రాజ్యం అంతా పోయిన తర్వాత మరొక రాజ్యం, వాళ్ళు మాదియా పారసికపు రాజులు, వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు పరిపాలన చేస్తారు. తర్వాత వాళ్ళు అనగా మొదటిది సింహానికి గుర్తు. దేనికి? ఏది? ఏ భాగం? తల. నోరు. ఏ నోరు ఉంది ప్రతిమలో? ఏ నోరు ఉందమ్మా? అక్కడ ఉన్నారా లేరా మీరు? ఆడే ఉన్నారా? వచ్చేవారం మళ్ళీ అడుగుతా నేను, చెప్పకపోతే మాత్రం ఊరుకోను. సింహము. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు సింహాన్ని పోలి, ఆయన రాజ్యము బబులోను. సింహము బలానికి గుర్తు. అవునా కాదా? అవునా కాదా? బబులోనీల యొక్క గుర్తేంటో తెలుసా? ఏంటి? పక్షిరాజు రెక్కలు. ఇప్పుడు సింహానికి పైన ఏమున్నాయి? కల్లో అంటే గర్వానికి. గర్వం అంటే రెక్కలుంటే ఏడాడ ఎగిరిద్దది. ఎగిరేవాడిని ఏమంటాం? బాగా ఎగురుతున్నారు ఈ మధ్య బాగా. అంటే దానికి అర్థం ఏంటి? అంటే రాజా, నీ రాజ్యము బబులోను సామ్రాజ్యము, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు బలవంతుడివే, నీవు గర్వం కలిగిన వాడివే, అయితే నీ రాజ్యము తీసివేయ. తర్వాత దాని గురించి ఒక్కొక్క రాజ్యం గురించి స్పష్టంగా మనం తెలుసుకుంటూ వెళ్దాం. నేను పైన చెప్తున్నా కొంచెం మీ క్లారిటీ కొరకు. నీ రాజ్యం పోయిన తర్వాత ఎలుగుబంటి రాజ్యం వచ్చింది. ఏ రాజ్యం? ఎలుగుబంటి మాదియా పారసిక రాజులకు గుర్తు. అయితే వీళ్ళు బబులోను సామ్రాజ్యం రాజు 68 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 68. ఈ మాదియా పారసికులు 208 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరిని? లోకాన్ని. ఈ మాదియా పారసికం అంటే ఎలుగుబంటి. ఈ రాజులు వీళ్ళు ఓడిపోయారు. తరువాత చిరుతుపలు వచ్చింది. ఫస్ట్ సింహం ఓడిపోయింది, ఆ రాజ్యం పోయింది. ఎవరిదది? బబులోను పోయింది. అది నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఎలుగుబంటి. సబ్జెక్ట్ లో ఉండి మాట్లాడండి. ఎలుగుబంటి మనం చూసిన దర్శనంలో ఎలుగుబంటి అనగా మాదియా పారసికం. వాళ్ళు వచ్చి 208 సంవత్సరాలు తర్వాత వాళ్ళ రాజ్యం. వాళ్ళ తర్వాత ఎలుగుబంటి తర్వాత చిరుతుపులు వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు సింహం బలమైనదే, రెక్కలు కలిగింది కాబట్టి ఎగురుతుంది. ఎలుగుబంటి చూడటానికి భారీదే, కానీ అంత సింహం అంతా అనగా అది 68 సంవత్సరాలు పరిపాలిస్తే ఇది 208 సంవత్సరాలు పరిపాలించిన బబులోను సామ్రాజ్యం విస్తీరణ కంటే మాదియా పారసికుల యొక్క రాజ్య విస్తీరణ చాలా. ఎలుగుబంటి చూడనీకి ఎట్లుంటది? పెద్దగా. దాన్ని ఎలా పోల్చారంటే విస్తీర్ణంలో బబులోను రాజ్యం కంటే వీళ్ళ విస్తీర్ణమే పెద్దదే. అయితే అంత చురుకనేది కాదు. కానీ ఈ 2 రాజ్యాలు పోయిన తర్వాత ఏ జంతువు వచ్చింది? రెండిటి కంటే చిరతపులి వేగం. ఎవరి పరుగు ఎక్కువ? సింహానిదా చిరతపులిదా? ఎలుగుబంటిదా చిరతపులిదా? చిరతపులి వేగం అనగా గ్రీకు రాజ్యం అనగా మనందరికీ తెలుసు, చదువుకున్నాం కదా, అలెగ్జాండర్ అనేటువంటి రాజు ఈ 2 రాజ్యాల కంటే చిరతపులి లాంటి వేగంతో ప్రపంచాన్నే గెలుచుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. 300 సంవత్సరాలు
వాళ్ళ పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఆ చిరతుపులు అయిపోయింది కదా. తర్వాత ఇనుము. ఇనుము అంటే ఒక క్రూర మృగము. ఒక క్రూర మృగము. దానికి ఆ దానియేలు గ్రంథంలో ఆ 7వ అధ్యాయము ఆ కల్లో చివరగా 4వది చెప్పినప్పుడు అది చాలా భయంకరంగా ఉందంట. ఆ భయంకరంగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్నే రోమా సామ్రాజ్యము అన్నారు. ఏ సామ్రాజ్యం? మొదటిదేంటి? సింహం. ఎవరిది? 2 ఎవరు? 3 ఎవరు? చిరుతపులి. ఎవరు? గ్రీకు. తర్వాత విచిత్రమైనది. ఆ జంతువు విచిత్రమైనది. అది ఎవరు? రోమా రాజ్యం. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. పాదాల కాడికి వచ్చేలోపు ఎక్కడైనా మట్టి ఇనుము కలిసి ఉంటాయా? ఉండవు కదా. అయితే ఈ రోమా సామ్రాజ్యం 390 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? ఈ 390 సంవత్సరాల కాల వ్యవధిలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అత్యంత కిరాతకంగా సిలువ వేసి చంపారు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు నెబుకద్నెజరు. మాదియా పారసికపు రాజుగా ఉన్నవాడు కోరేషు. గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండరు. రోమా సామ్రాజ్యం నీరో చక్రవర్తి. ఏ చక్రవర్తి? ఇప్పుడు నీకు ఈ 4 ఒక క్లారిటీకి వచ్చావు. ఈ 4 సింహం ఏంటి, ఎలుగుబంటి ఏంటి? ఇప్పుడు ఎలుగుబంటి నోట్లో 3 ఎముకలు ఉన్నాయిగా, అది కూడా తెలవాలిగా. విస్తారమైన మాంసం భక్షించు, అది కూడా తెలవాలిగా. తర్వాత దాని గురించి నేను వివరంగా మీకు చెప్తా గాని, అయితే ఇప్పుడు ఈ కళలో ఈ ప్రతిమలో ఉన్నటువంటి 5 అనగా పాదముల దగ్గరకు వస్తున్నా. పాదములు ఎలా ఉన్నాయంట? మట్టి అనగా బురద, ఇనుముతో. ఈ 2 కలిసి ఉంటాయా? అనగా ప్రజా పాలన లేక సంకీర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడు ఎవరికి వారే వచ్చి మేము 6 పథకాలు పెడతామంటారు, 2 పెడతారు. వేరే ప్రభుత్వం వాళ్ళు అంటారు 2 ఇచ్చావు, 4 ప్రభుత్వ పథకాలు వేయండి. వాళ్ళకే బురద మట్టి కలిసిద్దా? బురదను ఇనుము కలిసిద్దా? కొన్నిట్లో కలిసినా కొన్నిట్లో విడిపోయే స్వభావం ఉంది. అనగా ఈ ప్రజాపాలనలో వేటికవే కలిసినట్టుగా ఉంటాయే గాని అవి కలవవు, అవి విడిపోతా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాల కలయికలు మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికిప్పుడే ఒక దేశంతో కలుస్తారు, మళ్ళా అప్పటికప్పుడే ఇలా ఏర్పడి తర్వాత దాంట్లో ఒక చిన్న కొమ్ము వాళ్ళ మధ్యలో నుండి మొలిచిద్దంట. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో, ఏ కొమ్ములలో? ఆ 10 కొమ్ములలో ఒక 3 పెరికి వేయబడి ఈ చిన్న కొమ్ముని మొలిపిస్తారంట. ఏ కొమ్ముని? ఈ చిన్న కొమ్ముని. దాని పేర్లు మీకు చెప్పి నేను ముగిస్తా. ఏంటి ఈ యొక్క క్రూర మృగమును గురించినటువంటి పేర్లేంటి అని అంటే, వీడు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని చిత్రహింసలకు గురి చేయుటకు ఈ భూమి మీద జరగబోయే మహా ఘోరమైనటువంటి యుద్ధంలో అందరూ ఒక భాగం అయిపోతారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఈ చిన్న కొమ్ము అనబడిన క్రూరం అంటే అర్థం ఏంటి?
వాడికి కనికరము, జాలి ఇంకేమి ఉండదు. వాడిని మొలిపిస్తాడు. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? సముద్రంలో నుండే, భక్తిహీనుల్లో నుండే వాడికి అధికారం అంతా ఎవడిస్తాడు? ఘట ఆది నుండి ఉండే సైతానుగాడు వాడికి అధికారం ఇస్తాడు. ఇక చెలరేగురా అంటాడు. వాడిక యేసుని నమ్ముకున్న వారిని, విశ్వాసులందరినీ 7 సంవత్సరాలే నాకు సమయం ఉందని ఈ 7 సంవత్సరాల్లో అనేక మందిని శ్రమల పాలు చేస్తాడు. వీడికి కలిగిన పేర్లు చెప్పి ముగిస్తా. చూడండి, అంత్యక్రీస్తుకు కలిగినటువంటి పేర్లు. వీడే క్రూర మృగము, క్రీస్తు విరోధి. వీడి పేరేంటి? క్రీస్తు విరోధి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఉంది, చదవద్దు, తర్వాత చూసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18. తర్వాత యెషయా గ్రంథం 14:4వ వచనం. వాడి పేరే బాబేలు రాజు. ఎవడి పేరు? అంత్య క్రీస్తు విరోధి పేరు. రెండవది ఏం పేరు? మూడవది తేజో నక్షత్రం. యెషయా గ్రంథం 14:12. తర్వాత చిన్న కొమ్ము. ఇప్పుడు చదువుకున్నామే, చిన్న కొమ్ము మొలిసిద్దని. ఆ చిన్న కొమ్మే ఈ క్రీస్తు విరోధి. దానియేలు గ్రంథం 7:8-9, 7వ అధ్యాయం 8-9. తర్వాత నాశన పుత్రుడు. వాడికి కలిగిన పేర్లు ఇవన్నీ. నువ్వు ఏ పేరుతో పిలిచినా వాడే అంత్యక్రీస్తు, వాడే క్రీస్తు విరోధి. ఎక్కడుంది ఇది? తెస్సలోని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మృగము. ఏం పేరు? వాడు మృగం. అరే వాడు మృగం రా. వాడికి ఏ ప్రేమ, జాలి, కనికరం, దయ వాడికి ఏది? వాడు మృగం. ఆ మృగమే వీడి పేరు. ప్రకటన 13:1. క్రూర ముఖము గల రాజు. దానియేలు 8:23. దానియేలు 8:23. క్రూర ముఖము గల రాజు. మరలా ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు. అనగా మంచి చెడు అనేది వాడికి ఇష్టం. మంచోడిని చంపడానికైనా వాడి ఇష్టమే, చెడ్డోడిని బతికించడమైనా వాడు ఏది చేసినా ఇక వాడి ఇష్టమే. ఏం పేరు? ఇష్టానుసారంగా ప్రవర్తించే రాజు. అప్పుడు నువ్వు, నేనేం తప్పు చేయలేదండి, నేను మంచోడినండి, నేను దేవుడిని ఆరాధిస్తున్నా, అవన్నీ వాడి ముందు పనికిరావు. నువ్వు క్రైస్తవుడువా కాదా? ఇదే వాడు చూసేది. వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు మనం అందరం తిట్టుకుంటున్నాం, అరుచుకుంటున్నాం, అసూయ పడుతున్నాం, కోపపడుతున్నాం, చర్చి అలుగుతున్నాం. నాకు అది ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు, ఆ పదవి ఇవ్వలేదు. వీటి మీదే దృష్టి పెట్టావు కానీ ప్రపంచంలో జరుగుతున్న నాశనాన్ని గురించిన ఆలోచన కొంచెమైనా ఉందా? ఏం జరగబోతుందో అర్థమవుతుందా? ఇంకా కొట్లాట్లు, ఇంకా గొడవలు, ఇంకా అసూయ, ఇంకా పగ, ఈ విధంగా ఉగ్రత తరుముకుంటా వచ్చి చస్తానికి దగ్గరగా ఉన్న ఈ మనిషి, యేసుక్రీస్తు రాజ్యానికి సిద్ధపడుతున్న ఈ క్రైస్తవుడు ఇంకా ఎక్కడున్నాడు? వాడికి పాట ఇచ్చావు, నాకు పాట. వాడికి కేకు పెట్టావు పెద్దది, నాకు. వాడికి శాలువా కప్పడానికి పిలిచావు, నన్ను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావురా బాబు. ప్రపంచం చాలా ముందుకెళ్తుంది, దాన్ని చూడతల్లా నువ్వు. ఇంకా ఈ గొడవలు, కొట్లాట్లు, సంఘాలు చీల్చుకోవటం, అరుచుకోవటం, నీదో గుంపు నాదో గుంపు, ఇవన్నీ కుదరవు. ఆల్రెడీ లోకములో దేవుని రాకడలు అన్నీ జరగబోతున్నాయి. 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. అవునా కదా? ఇవన్నీ జరగబోతున్నాయి. హర్మేను యుద్ధం జరగబోతుంది. అవి ఎక్కడ జరుగుతాయి? పరలోకంలో కాదు, భూమి మీదే. నీకు తెలవదు కదా ఇవన్నీ. యేసుబాబుని నమ్మేశానంటే యేసుబాబుని నమ్ముకున్నాను, బల్లా రొట్టె మింగుతున్నాను, తింటున్నాను, ఆడకే లేదు. చాలా లోతైన విషయాలు. యేసయ్య ఎందుకు చెప్పాడు ఈ మాట? నా మాటలు ఆకాశం భూమి. నువ్వు విన్నా ఆ నీటి బాప్తీసం, నువ్వు తింటున్న రొట్టె ద్రాక్ష రసం కాడే మిగిలిపోయావు. ముంచుకొస్తున్న ఉగ్రత ఒక బలమైనటువంటి శక్తిగా ఈ కాలములో రష్యా నిలవబోతుంది,
ఇది గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్. ఇప్పుడు దాకా ఎవరున్నారు? అమెరికా. ఇప్పుడు అమెరికా ఉండదు. బైబిల్లో ఏం పేరుంది రష్యాకి? రోషు. ఏం పేరు? రోషు అంటే ఏ ప్రభుత్వం తెలుసా? రష్యా. మొన్న ఈ 50 దేశాలకి ప్రముఖత్వం అంటే వీళ్ళందరినీ కలిపిన వాళ్ళు ఎవరు తెలుసా? మొట్టమొదటి వాడు పుతినే. చూడండి టీవీలో మీరు, నేను చెప్పేది అబద్ధం కాదు. వీళ్ళందరికీ ఆధిపత్యం ఎవరు వహిస్తారు? తర్వాత ఈ యొక్క 10 వేళ్లలో ఒక చిన్న కొమ్ము మొలిసిద్ది కదా, ఆ చిన్న కొమ్మే ఇనుము మట్టి. ఇనుము అంటే ఎవరు? రోమా. ఆ నీరో ఎలాంటి వాడు తెలుసా? వాడి కాలములోనే వాడి సామ్రాజ్యంలో సగం తగలబడతా ప్రజలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆ మంటల్లో చిక్కుకొని ఏడుస్తుంటే ఈడంట ఇట్లా వామిస్తారు చూడు, ఏదో గిటారో ఏదో పిడేలో అంటారు. వాళ్ళు తగలబడి ఏడుస్తుంటే ఈడంట వాడి రాజ్యం మీద కిటికీలో నిలబడి, ఎంత క్రూరమైన మృగం కదా వాడు. ఇప్పుడు రాబోయే ఇనుము మట్టి కూడా రోమా ప్రభుత్వంతో ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కలిసి మమ్మల్ని అందరినీ యాలమని రోమాలో నుండి ఒకణ్ణి పైకి, వాడే చిన్న, ఇక వాడి కనికరము, వీళ్ళందరూ కలిసి ఒక్కని లేపుతారు. ఆ ఒక్కడే ఇనుము. ప్రతి దాన్ని ఇనుము ఏం చేసిద్ది? పగల. ఇనుమే కదా బలం. ఆ రాజ్యాలు రాబోతున్నాయి గనక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు ఇంకా పాపానికి, లోకములో ఉన్న వాటికి ఇంకా ఏం సంపాదించాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇంకా ఎక్కడ సుఖించాలి, ఇవన్నీ మర్చిపోండి. తరుముకొస్తున్న ఉగ్రత సంబంధించిన అన్ని కూడా టీవీల్లో గమనించండి. ఇక్కడ రాయబడిన ఆ క్రూర మృగము, ఆ ఘట సర్పము, ఈ ప్రతిమకు సంబంధించిన విషయాలన్నీ మనసులో పెట్టుకోండి. తదుపరి ఈ 10 వేళ్ల గురించి, ఆ 7 తలల గురించి, అసలు ఏంటి దీని అర్థం అనే విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడి మాటలన్నీ మన హృదయంలో బలపరిచి స్థిరపరచునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. ఈరోజు దేవుడు నీకు ఏ విషయాలను బోధించాడో వాటిని మర్చిపోకూడదు. చక్కగా అందరూ కళ్ళు మూసుకోండి. అసలు ఈరోజు క్రైస్తవ సంఘం వేటి గురించి ఆలోచన చేస్తుంది? ఈరోజు క్రైస్తవ సమాజం వేటిని గురించి ఆలోచించుకుంటూ బ్రతుకుతుంది? ఆనాడున్న ఆది అపోస్తుల సంఘం యేసయ్యను గురించి ఆలోచిస్తూ బ్రతికారు. ఆనాడున్న ఆది అపోస్తుల సంఘం యేసయ్యను గురించిన రాకడ గురించి ఆలోచన చేస్తూ బ్రతికారు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, జరగబోతున్న విపత్తులు ఒకవేళ నువ్వు నేను ఉంటామో తెలవదు కానీ మన వెనకాల విడవబడుతున్న పిల్లలు ఒకవేళ ఆ పరిస్థితుల్లో చిక్కుకోవచ్చేమో. అందుకే గర్భిణీ స్త్రీలు కేకలు పెట్టారు. భయంకరమైనటువంటి వేదనలకి గురయ్యే పరిస్థితులు అంత్యక్రీస్తు అనే చిన్న కొమ్ము ద్వారా ఈ ఘట సర్పం అనే సాతానుగాడు యేసు ప్రభువారు వద్దన్న అధికారాన్ని, ఎందుకంటే ఆయనే సర్వాధికారి,
కానీ ఈ లోక రాజ్యాల అధికారం సైతానుగాడి చేతుల్లో ఉన్నాయి. వాడు ఆ క్రూర మృగానికి ఇయ్యబోతున్నాడు. నీకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఏదో నీళ్ళల్లో బాప్తీసం పొందాము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాము, ఇంకా అలుగుచున్నాను, గొడవలు పెట్టుకుంటున్నాను, అసూయ పడుతున్నాను, ఇంకా ఆశపడుతున్నాను, ఇంకా ఏదో సంపాదించుకొని పరిగెడుతున్నాను, ఇదే భక్తి కావాలనుకుంటున్నా. కానీ ఆనాడు ఆది అపోస్తులు వారికి ఉన్న వాటితో తృప్తి చెంది దేవుని గురించే ఎదురు చూశారు. ఈరోజు ప్రపంచ పటంలో ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని గమనించమంటున్నాడు. అన్ని దేశాలు ఒక్కటై ఆ వాగ్దానం చేయబడిన ఆ దేవుని పిల్లలైన ఇశ్రాయేలుల మీదకే విరుద్ధంగా లేవబోతున్నారు. వాళ్ళ మీదకే లేచారు అంటే ప్రపంచంలో ఉన్న క్రీస్తుని అంగీకరించిన విశ్వాసులందరి మీదకి ఈ శక్తులు రాబోతున్నాయి. క్రూర మృగం అంటే దానికి జాలి లేదు, కనికరము లేదు. వాడు చిన్న పెద్ద ఎవడిని కనికరించడు. వాడికి అధికారం ఇచ్చింది అపవాది అయిన సైతానే. నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చేసుకో, ఈ రాజ్య మహిమంతా నీకే ఇచ్చా అని చెప్తాడు. అప్పుడు వాడు ఈ లోకములో నుండే, ఈ రాజ్యాలలో నుండే వాడిని ఎన్నుకుంటారు. వాడే ఇనుములో దాగి ఉన్న రోమా చక్రవర్తి లేక రోమా ప్రభుత్వంలో నుండి వచ్చే పోప్. క్రైస్తవుడే, కానీ వాడే క్రీస్తు విరోధిగా మారిపోబోతున్నాడు. నీకు అన్ని అర్థం కావాలంటే వాక్యములో ఉండు. రోజు రోజు కొత్త విధానంలో దేవుని మాటను తెలుసుకో. ప్రపంచ పటంలో చూడు, ఏ ఏ దేశాలు ఒకటవుతున్నాయి, ఏ ఏ దేశాలు విడిపోతున్నాయి. ఇనుము మట్టి కలిసినట్టుగా కలిసితే, కానీ అప్పుడప్పుడే విడిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడే కలుస్తూ ఉంటాయి. చూసుకుంటా ఉండు ఎక్కడెక్కడ ఎవరు ఎవరితో దోస్తీ చేస్తున్నారో. ప్రపంచ అంతం ముంచుకొస్తుంది. ప్రపంచంలో దేవునికి విరుద్ధమైన దేశాలన్నీ ఒకటవబోతున్నాయి. ఆ ప్రతిమలో కనబడినటువంటి అర్థాలు అవే, ఈ క్రూర ముఖంలో కనబడిన అర్థాలు అవే. ఆ 10 కొమ్ములు 7 తలలు కలిగిన వికృతమైన రూపం కలిగిన వాడే ఈ అంత్యక్రీస్తు. ఆనాడు దేవుడి కంటే హెచ్చించుకున్న లూసిఫర్ గాడు ఈరోజు దేవుడి కంటే ఎక్కువగా యెరూషలేములో వాడినే హెచ్చించుకుంటాడు. ఏది పూజింపబడునో, ఏది గణపరచబడునో, ఏది దేవుడు అనబడునో దాని అంతటి పైగా వచ్చి కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడంట. వాడే అంత్యక్రీస్తు. వాడికి అధికారం ఇచ్చిందే ఈ ఘట సర్పం. రా అని పిలుస్తున్నాడు సముద్రములో నుండి. ఈ భక్తిహీనుల ప్రజలలో నుండి, భక్తిహీనతలో నుండి ఒక దుర్మార్గుణ్ణి పిలుస్తున్నాడు సైతాను. రా, అధికారం ఇస్తాను నేను నీకు, నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించు. నీకు ఇష్టమైన వాణ్ణి, నీకు మొక్కిన వాణ్ణి, నీకు నమస్కారం చేసిన వాడిని బ్రతకనిచ్చు. నొసళ్ళ మీద 666 ముద్ర ఉండవాళ్ళని బ్రతికించుకో. ఆ ముద్ర లేని వాళ్ళని మొక్కలు మొక్కలుగా చేసుకో. నీకే ఇస్తున్న అధికారం. ప్రపంచం మారిపోతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కలిసిపోతాయి. ఐక్య రాజ్య సమితి. నీవు ఇప్పటిదాకా మా దేశం వేరు, చైనా వేరు, అమెరికా వేరు, ఇంగ్లాండ్ వేరు అనుకున్నావు కదా. కాదు కాదు కాదు. ఐరాస అంటే ఐక్య రాజ్య సమితిలో ప్రతి దేశము స్నేహం కలిగే ఉంటది, ప్రతి దేశము కలిసిమెలిసే ఉంటది. ఇప్పుడు ఈ ఐరాసాలో నుండి కొన్ని దేశాలు పక్కకి వచ్చేస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఎవరికి ఇష్టమైన పార్టీలు వాళ్లే ఏర్పడబోతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక్కడనే, అనగా క్రూర మృగాన్నే మమ్మల్ని ఏలమని ఎన్నుకుంటారు. ఆ పరిస్థితి జరగబోతుంది.
ఇది ఎప్పుడంటే యేసయ్య అన్నాడు, ఇది నేను రాబోయేటప్పుడు జరిగే. అర్థం చేసుకోండి. దేవుని వాక్యములో బ్రతకండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, అంతం వరకు సహించండి. బలిష్ఠుడు యాకోబు, బలిష్ఠుడైన దేవుడు తిరిగి రాబోతున్నాడు. తన వారిని తాను రక్షించుకొని తన కోసం హతసాక్షులైన వారిని సియోనులో చేర్చుకోవడానికి, యెరూషలేములో కొంతమందిని చేర్చడానికి, నూతన ఆకాశంలో కొంతమందిని చేర్చడానికి, పాతాళంలో నరకంలో కొంతమందిని వేయడానికి యేసయ్య రాజుగా రాబోతున్నాడు. అంతవరకు నువ్వు నమ్మినటువంటి దానిని, నీ రక్షణను గట్టిగా పట్టుకొని ఇక లోక సంబంధమైన వ్యవహారాలు మానేయ్. బ్రతికిట క్రీస్తే, చావైతే లాభమే అనుకొని యుగ యుగాలు బ్రతికే ఆ రాజ్యము కొరకే నీవు బ్రతకాలని, ఈ రాకడ సూచనలన్నీ గుర్తుపెట్టుకొని భయముతో వణుకుతో భక్తి చేస్తూ దేవుని శక్తిని గుర్తెరిగిన వారిమై ఆ పరలోక రాజ్యమునకు సాగిపోవుదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సోదరి సంధ్య చంపపేట సోదరి ముందుకొచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. అందరు అలాగనే ఏకీభవించండి. విన్న వాక్యాన్ని, జరగబోతున్న వీటన్నిటినీ తప్పించుకొనుటకు శక్తిమంతులగుటకు ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. స్తుతి 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రములు దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఉదయం మొదలుకొని ఇప్పటివరకు కాచి కాపాడి భద్రపరిచి నీ కృపలో ప్రభా ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్న దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎంత గొప్ప దేవుడో తండ్రి, శ్రేష్టమైన వాక్కులతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన దేవుడో తండ్రి, జరగబో సంగతులను మాకు తెలియజేసిన దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఇచ్చిన దర్శనం బట్టి నీకు వందనాలు స్తోత్రము నాయన. ఆ దర్శనంలో మీరు ఏవైతే సెలవిచ్చారో అదే విధంగా దానియేలుకు మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి నాయన వాటన్నిటిని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన దేవుడు, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, సింహము గల నోరంటే ప్రభు బబులోను రాజ్యమును మాకు సెలవిచ్చిన దేవుడు, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, ఎలుగుబండ అంటే మాదీలు పాలకులను సెలవిచ్చిన దేవుడు, నీకే వందనాలు స్తోత్రము నాయన. అదే విధంగా తండ్రి, రోమా సామ్రాజ్యం గురించి మాకు తెలియజేసిన దేవుడు, నీకే వందనాలు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, అదే విధంగా ప్రభా తండ్రి, మరి ఏ విధంగా ప్రభా రాబో జరగదు సంగతులు ఏవైతే ఉన్నాయో ప్రభా, మరి వాటన్నిటి గురించి మాకు సెలవిచ్చిన దేవుడో నాయన, మేము ఎలా జీవించాలో మాకు తెలియజేసిన దేవుడో తండ్రి. అయ్యా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రతిది విషదపరిచిన దేవుడో నాయన, ప్రతి ఒక్కటి నాయన మా ముందు తండ్రి తేటగా తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రము నాయన. ఇంకా మేము తండ్రి లోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటున్నామని సెలవిస్తున్న దేవుడో తండ్రి, నీ రాజ్యము తండ్రి నీ రాకడ సమీపిస్తుందని ప్రపంచం అంతా నాయన అయ్యా జరగబో మార్పుల గురించి మాకు తెలియజేసిన దేవా, నీకు వందనాలు స్తోత్రము నాయన. ఇంత స్పష్టంగా మాతో సెలవిచ్చిన దేవుడు, నీకు వందనాలు స్తోత్రము నాయన. మేమైతే మా పనుల్లో నిమగ్నమై తండ్రి ఏది తెలుసుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి నాయన. ఇక నుండైనా ప్రభు నీ రాజ్యము కొరకు రాకడ కొరకు మేము సిద్ధపడే కృప చూపించండి. నీ కొరకు బలమైన సాధనాలుగా మార్చబడుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుటకు నాయన వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా తండ్రి, నిలబెట్టుకున్న మీ సేవకులు ఇంత స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, మీరు విశదపరిచిన ప్రతి మాటలు బట్టి నీ పాదాల చింత స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ప్రతి వాటిని గమనించుకుంటూ ప్రభా అయ్యా తన రాజ్యము కొరకు మేము సిద్ధపడే కృప సహాయం మాకందరికి దయచే ప్రభా. అయ్యా, మేము ఇకనైనా ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా నీ కొరకు తండ్రి బ్రతుకుటకు మా కృప సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ మాటలన్నిటిని బట్టి తండ్రి నీకు వందనాలు తండ్రిని
శ్రేష్టమైన వాక్యం మా హృదయంలో నాటండి నాయన. మీ కొరకు తండ్రి మేము బ్రతుకుటకు నాయన మీ రాజ్యము సిద్ధపడి నాయన అంతము వరకు మేము రక్షణ గట్టిగా పట్టుకోవడానికి కృప సహాయము దయచేయండి నాయన. అయ్యా మిమ్మల్ని నమ్ముకున్న మేము అంతము వరకు నాయన తండ్రి అయ్యా తండ్రి నమ్మకమైన వారిగా తండ్రి బ్రతుకుటకు నీ కృప సహాయము దయచేయండి నాయన. ఎలాంటి పరిస్థితిలో నీ సాక్షులుగా నీ బిడ్డలుగా ప్రభా నీ రాజ్యము చేరునంత వరకు ప్రభా తండ్రి నీ రాకడ పర్యంతం మేము నీకు నమ్మకమైన వారిగా బ్రతుకుడు కృప సహాయము దయచేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ మరి ఒక్కసారి నాయన ఆ జగల ప్రాణం తృప్తిపరిచి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థించి పొందుకొని కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.